అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము రోమియోల పత్రిక 5వ అధ్యాయము 3వ వచనం. అంతేకాదు శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయునను ఎరిగి. అంటే ఇక్కడ శ్రమ ఓర్పును కలిగిస్తుంది, ఓర్పు పరీక్షను కలిగిస్తుంది, పరీక్ష నిరీక్షణను కలిగిస్తుంది అని స్పష్టంగా ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు అన్నమాట. అంటే ఇప్పుడు మనకు ఒక ప్రశ్న వస్తుంది, ఏమంటే దేవునితో విశ్వాసులకున్న సమాధానం, అంటే వాళ్ళ మధ్య ఉన్న దేవునికి విశ్వాసకి మధ్య ఉన్న అనుబంధం, సమాధానాన్ని వారికి కలిగే ఆ బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, వేదనలు వస్తాయి కదా, ఈ శ్రమలు వస్తాయి కదా, అవన్నీ దేవుని దగ్గర నుండి దూరం చేస్తాయా, విశ్వాసాన్ని నాశనం చేస్తాయా అని చెప్పి డౌట్ రావచ్చు. ఒకవేళ లేదు ఖచ్చితంగా విశ్వాసంలోంచి వారు పడిపోరు. ఆ శ్రమలను బట్టి ఇంకా ఎక్కువగా దేవుని పైన ఆనుకుంటారు. కొంతమంది తొలగి వెళ్ళిపోతారు ఖచ్చితంగా, కానీ నిజమైన విశ్వాసులు అయితే తొలగిపోరు. ఈ శ్రమలు వస్తున్నాయి, బాధలు వస్తున్నాయి అంటే దేవునిపైన ఎక్కువ ఆనుకుంటారు. ప్రభా ఇదేంటి నాకు శ్రమలు ఎక్కువ వస్తున్నాయి, నా పరిస్థితి ఏంటని దేవునిపైన ఆనుకుంటారు. ఖచ్చితంగా దేవుణ్ణి అడుగుతారు, ప్రభా ఎందుకు నాకు ఈ శ్రమలు వస్తున్నాయి అని అడుగుతారు. దేవుని యొద్ద నుండి సమాధానాన్ని పొందుకుంటారు. ఆ శ్రమలు వాటన్నిటి నుంచి కూడా అంటే వాళ్ళు అవి పడుతుంటారు, కానీ దేవుడే తోడై ఉండి దేవుడే ఆ శ్రమలు వాటన్నిటిని భరించేలాగా ఓర్పును, శ్రమను అవన్నీ అంటే వాళ్ళకి ఓపికను అవన్నీ కలుగజేస్తాడు దేవుడు. పరలోకం గురించిన వారి ఆశాభావాన్ని ఈ శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు ఇవన్నీ నాశనం చేస్తాయేమో అని మనకు డౌట్ రావచ్చు. అంటే పరలోకము ఉంది, దేవుడు పరలోకాన్ని ఇస్తాడు అని చెప్పి అందరూ నమ్ముతారు, విశ్వాసులు అందరూ నమ్ముతారు. బైబిల్ చెప్తుంది అలా అని. కాబట్టి ఏందో ఈ శ్రమలన్నీ భరించాలి, ఈ బాధలన్నీ భరించాలి పరలోకాని కోసం, ఏందోలే అని కొంతమంది సైడ్ అయిపోయే అవకాశం ఉంటుంది. అంటే ఈ శ్రమలను బట్టి. కాబట్టి ఈ శ్రమలు అలా చేయగలవా అని డౌట్ వస్తుంది మనకు. అంతే. లేదు ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. దేవుడు ఆ శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు వాటి నుంచి దేవుడే వారికి రక్షణ ఇస్తాడు, వారిని నడిపిస్తాడు, బలపరుస్తాడు. కాబట్టి వాటి గురించి భయపడాల్సిన పని లేదు. చాలా గట్టిగా చెప్తున్నాడు పౌలు గారు. ఏమేనంటే బాధలు నిజానికి విశ్వాసులలో ఆశాభావాన్ని పెంచుతాయి. ఏమంటే లేదు నేను ఈ శ్రమలు వచ్చినా పర్లేదు, ఇబ్బందులు వచ్చినా పర్లేదు, ఏమొచ్చినా పర్లేదు, నేను పరలోకం చేరుకోవాలి, నా తండ్రిని చూడాలి, నా తండ్రితో నేను ఉండాలి అని వాళ్ళలో ఆశ పెరుగుతుంది. ఖచ్చితంగా నిజమైన విశ్వాసులు అయితే ఖచ్చితంగా ఆశ పెరుగుతుంది, లేకపోతే వెనకబడిపోతారు. అందువల్ల ఆ బాధలు తమకు మేలే చేస్తున్నాయని చెప్పి తెలిసి వారు ఆనందిస్తారు, సంతోషిస్తారు. పర్లేదు నాకు వచ్చిన ఈ బాధలు, కష్టాలు, కన్నీళ్ళు, వేదనలు అంతా నా మేలు కోసమే, నా మంచి కోసమే, అవి నన్నేం చేస్తాను, నా దేవుడు నాకు తోడుండగా అని చెప్పి వాళ్ళు ధైర్యంగా ఉంటారు. అలాగే బాధలను క్రమంగా ఆశాభావంలోకి మార్చుకునే ఆధ్యాత్మిక విధానాన్ని విశ్వాసులు అనుభవాన్ని బట్టి మెల్లగా వాళ్ళే నేర్చుకుంటారు. ఖచ్చితంగా రానిలే ఎన్నో వస్తాయి చూసుకుందాంలే అని ధైర్యంగా ఉంటారు, నేర్చుకుంటారు. విశ్వాస జీవితంలో ఇది క్రమంగా అలవడుతుంది. ఖచ్చితంగా క్రమక్రమంగా అలవడుతుంది. వాళ్ళు అలవాటు చేసుకుంటారు. ఇవంతా ఉన్నిలే రానిలే పర్లేదు, నా దేవుడున్నాడు అని. బాధలు సహనాన్ని పెంచుతాయి. తమకు బాధలు, కష్టాలు సహించగలిగేలా దేవుడే వారికి సహాయం చేస్తాడు. వాటి నుంచి వారిలో అవిశ్వాసం రాకుండా వారిలో విశ్వాసాన్ని పెంచి పర్లేదు నేను వెనక్కి వెళ్ళకూడదు, నేను నిలబడాలి, ఈ శ్రమలు, కష్టాలు, బాధలు ఇవంతా నా ముందు ఎంత, నా దేవుడు నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఆయన నా ముందున్నాడు, కాబట్టి ఈ శ్రమలు, ఇబ్బందులు ఇవంతా ఎంత నా దేవుని పైన వేస్తాను. ఆయన చెప్పాడు కదా, నీ భారం యెహోవా మీద మోపుము అని. కాబట్టి ఆయన మీద వేస్తా, ఆయన చూసుకుంటాను అని నమ్మకంతో, విశ్వాసంతో జీవిస్తారు విశ్వాసులు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి వారికి వాటి వల్లే ఘోరమైన బాధల్లో కూడా దేవుడు తమతో ఉన్నాడని నమ్మకంలో వారు స్థిరంగా ఉంచుతాడని వారు గ్రహిస్తారు. అంటే ఈ బాధలు, కష్టాలు, కన్నీళ్ళలో కూడా దేవుడు నన్ను విడిచిపెట్టడు, నాకు తోడుగా ఉంటాడు అని చెప్పి వాళ్ళు నమ్ముతారు, విశ్వసిస్తారు. ఖచ్చితంగా విశ్వాసుల విషయంలో సహనము మంచి వ్యక్తిత్వానికి నడిపిస్తుంది. అంటే ఇప్పుడు శ్రమలు రాకపోతే వాటి అనుభవాలు మనకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. తెలియదు కదా. కాబట్టి అలాగే ఆ శ్రమలు ఓర్పుని పుట్టిస్తాయి. ఓర్పు ఏం చేస్తారంటే ఓపికగా ఉంటాము, అది పరీక్షను పుట్టిస్తాయి. పరీక్ష నిరీక్షణ కలుగజేసి మనల్ని బలపరుస్తుంది అన్నమాట. బలంగా మనం నిలబడగలిగేలా చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆ రీతిగా మనకు సహాయం చేస్తాడు. ఖచ్చితంగా బాధలు, కష్టాలు, విషమ పరీక్షలు ఓర్చుకోవడము విశ్వాసులను మెరుగుపెట్టి వారిని
బలవంతులుగా భవిష్యత్తులో అలాంటి వాటిని ఎదుర్కొనేందుకు సంసిద్ధులుగా తీర్చిదిద్దుతుంది. దేవుడే అలా తయారు చేస్తాడు. ఈ పద్ధతి ద్వారా వారు నమ్మినప్పుడున్న ఆశాభావం ఎదిగి బలపడుతుంది. అంటే దేవుని మీద పూర్తిగా ఆనుకున్నారంటే ఈ శ్రమలు ఇవంతా వాళ్ళకి పెద్ద లెక్క ఉండదు. పౌలు గారు ఏం చెప్పాడు? ఆయన శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, కష్టాలు వచ్చినా నేను నిన్ను విడిచిపెట్టను, బ్రతుకుట క్రీస్తే, చావు అయితే నాకు లాభమే అని చెప్పినాడు ఆయన. అంటే శ్రమలు వస్తే ఏముంది, ఏదొస్తే ఏముంది, బ్రతికితే నీతోనే బతుకుతా, సస్తే నాకు ఇంకా మేలే. ఎందుకంటే ఈ లోకంలో శ్రమలు పడాల్సిన అవసరం లేదు కదా. అదీగాక ఈ లోకాన్ని విడిచిపెట్టేసి తొందరగా నీ దగ్గరికి వచ్చేయచ్చు కదా, అది నాకు సంతోషమే అని పౌలు గారు చెప్తున్నాను అన్నమాట. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే శ్రమల్లో ఉన్నారో, కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, ఇరుకుల్లో ఉన్నారో భయపడద్దండి. అవి మీకు మేలే చేస్తాయి. మిమ్మల్ని సరిచేయడానికి, మిమ్మల్ని ఒక వ్యక్తిత్వంలోకి మార్చడానికి, నడిపించడానికి ఇవన్నీ దేవుడు మీకు అనుమతించినాడు. అంతేగాని దేవునికి మీ పైన ఏమో కక్షేం కాదు, కోపమేం కాదు. నీలో ఒక రూపాన్ని, అంటే నీలో ఒక వ్యక్తిత్వాన్ని దేవుడు పెట్టాలని ఆశపడ్డాడు, అలా తయారు చేయాలని ఆశపడ్డాడు. అందుకే ఇవన్నీ నీకు అనుమతించినాడు. కాబట్టి భయపడద్దండి. దేవుడు ఖచ్చితంగా వాటిని తీసేస్తాడు. మీ జీవితంలో ఖచ్చితంగా కార్యములు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ధైర్యం తెచ్చుకోండి. ఈ మాటలను బట్టి ప్రతి ఒక్కరూ కూడా వెనకడుగు వేయద్దండి. దేవుడు సాయం చేస్తాడు. మీకు తెలుసా, శ్రమలు, కష్టాలు, బాధలు, కన్నీళ్ళు పూర్తిగా మీరు భరించట్లేదు. మీరు ఒక 20-30% మీరు భరిస్తుంటే మిగిలిన 80-70% దేవుడే భరిస్తున్నాడు. మొత్తం 100% మీ మీదే వేస్తే మీరు ఖచ్చితంగా నిలబడలేరు. ప్రైజ్ ది లార్డ్. అందుకే దేవుడు ఆయన కూడా మోస్తున్నాడు మీతో పాటు. నువ్వు బాధపడుతున్నప్పుడు ఆయన కూడా నీతో పాటు బాధపడుతున్నాడు. నా కుమారుడా, నా కుమారి, బాధపడద్దు నాన్న, కొద్ది రోజులు ఈ శ్రమలు, తర్వాత నేను తీసేస్తాను. నీలో ఒక స్వరూపం రావాలి, అందుకు నేను వీటిని అనుమతించిన, ఏం బాధపడద్దు, నేను తీసేస్తా కొద్ది రోజులు అని చెప్పి దేవుడు చెప్తాను. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మీరు ఎలాంటి శ్రమల్లో ఉన్నా, ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఇరుకుల్లో ఉన్నా భయపడద్దండి. దేవుడు మీకు సాయం చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. రండి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతర, సర్వాధికారి స్తోత్రములు. సర్వోన్నతర, సృష్టికర్త, ఘనమైన దేవ, లెక్కలేని కోట్లాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. మరొకసారి ఈ ఉదయకాల సమయంలో నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మాతో మాట్లాడినందుకు స్తోత్రములు. అవును తండ్రి, శ్రమ ఓర్పును పుట్టిస్తుంది, ఓర్పు పరీక్షను పుట్టిస్తుంది, పరీక్ష నిరీక్షను కలుగజేస్తుంది అని మీరు మాతో మాట్లాడారు. పౌలు గారు చెప్తున్నారు, శ్రమలు నాకు మేలే చేస్తాయి అని చెప్పేసి చెప్పాడు. బ్రతుకుడు క్రీస్తే, చావైతే నాకు లాభమే అని చెప్పాడు. కాబట్టి ఈ సమయంలో ఎంతమంది అయితే శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు వాటిలో ఉన్నారో, ఎంతమంది అయితే ఆ శ్రమలతో విసిగిపోయి ఉన్నారో వారందరూ కూడా, ప్రతి ఒక్కరిలో కూడా ఆ ఓర్పును పుట్టించండి దేవా, ఆ నిరీక్షణను పుట్టించండి, ఆ పరీక్షను పుట్టించండి. వారందరిలో కూడా నాయన ప్రభా, వారందరూ మీ ఎదుట చూసినట్లు, నాయన ప్రభా, మీ పైన ఆనుకున్నట్లు, మీ పైన నమ్మకంతో, విశ్వాసంతో జీవించేలాగా సహాయం చేయమని, వారందరి పరిస్థితులు మీకు ఇష్టమైతే, మీ చిత్తమైతే త్వరగా మార్చమని, సహాయం చేయమని, వారందరినీ పరలోకమునకు సిద్ధపరచమని, కృపజమ పెట్టమని. ఈ మాటలు ఎంతమంది అయితే వింటున్నారో, షేర్ చేస్తున్నారు, చూస్తున్నారు, పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయమని మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.